వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటుంది? ఆప్షన్ చూడండి, జనవరి 26, ఆగస్టు 15, నవంబర్ 26, జూలై 22. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆగస్టు 15. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆగస్టు 15, 2026న భారతదేశం ఎన్నవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? చూడండి, 79, 75, 80, 80, 81. ఎన్నవది అంటే ఆగస్టు 15, 2026 జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం వచ్చి 80వది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ 2026లో భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన థీమ్ ఏంటి? చూడండి, మనకి ప్రధాన థీమ్ వచ్చి ఏంటంటే యువశక్తి ఫర్ వికసిత భారత్ 2047. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వాతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారు? ఎవరు అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా రక్షణ మంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండాను ఎగరవేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ గారు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎర్రకోట నుంచి అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగరవేసిన రికార్డు ఏ ప్రధానమంత్రికి ఉంది? ఆప్షన్ చూడండి, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు ఎగరవేశారో తెలిస్తే కమెంట్ చేయండి. మనకి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 13 సార్లు ఎగరవేసి 3వ స్థానంలో ఉన్నారు. మరి ఇందిరాగాంధీ గారు వచ్చి 2వ స్థానంలో ఉన్నారు. ఆవిడ ఎన్నిసార్లు ఎగరవేశారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరం గీతం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ చూడండి, దీనికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి, 125 సంవత్సరాలు పూర్తయ్యాయి, 150 సంవత్సరాలు పూర్తయ్యాయి, 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వందే మాతరం గీతానికి 2026 సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి, క్లెమెంట్ అట్లీ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం భారతదేశ జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? ఆప్షన్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, పింగళి వెంకయ్య, మేడం బికాజీ కామా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? ఆప్షన్స్ వచ్చి 2:3, 4:3, 3:4, 3:2. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చి 3:2. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ గీతమైన జనగణమనను ఎవరు రచించారు? ఆప్షన్స్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, మహమ్మద్ ఇక్బాల్, స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రీనివాస్ కుమార్ తుమ్మల గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఏ జాతీయ గేయానికి 2026 సంవత్సరంతో 150 ఏళ్ళు పూర్తయ్యాయి? చూడండి, జనగణమన లేదా వందే మాతరమా, సారే సహాజ అచ్చా, మా తుజే సలామా. బంకించంద్ర చటర్జీ గారు వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ మనం క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, వందే మాతరం గేయాన్ని రచించింది ఎవరు అని అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాధారణ కాగితపు నోట్ల కంటే కొత్త ప్లాస్టిక్ అంటే పాలిమర్ కొత్త ప్లాస్టిక్ నోట్ల జీవితకాలం ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? చూడండి, 1 నుంచి 2 రెట్లు, 2 నుంచి 4 రెట్లు, 5 నుంచి 6 రెట్లు, 10 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 2 నుంచి 4 రెట్లు. నెక్స్ట్ చూడండి, 2026 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రధాని గారు 22 అధికారిక భారతీయ భాషల్లోకి ప్రత్యక్షంగా అనువదించడానికి ఏ టూల్ ఉపయోగించబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే భాషిని AI. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి భారతదేశ సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ చూడండి. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి అంటే ముంబై. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సు చట్టాన్ని ఏ ప్రాంతీయ కూటమి లేదా దేశం ఆమోదించింది? ఆప్షన్స్ వచ్చి చూడండి. ఏషియన్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, నాటో. కరెక్ట్ ఆన్సర్ వచ్చి యూరోపియన్ యూనియన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రారంభంలో అంటే మొట్టమొదట కామన్వెల్త్ క్రీడలను ఏ పేరుతో పిలిచేవారు? చూడండి. ఓల్డ్ గేమ్స్, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్, యూరోపియన్ గేమ్స్, కింగ్స్ గేమ్స్. ఏమని పిలిచేవారంటే ఫస్ట్లో కామన్వెల్త్ గేమ్స్ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం కామన్వెల్త్ కూటమిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్ చూడండి. 50, 54, 56, 74. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 56. ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.